హాయ్ అండి, నమస్తే. చూసారా, ఇలా చిన్న చిన్న బ్యాగులు, గ్రో బ్యాగుల్లాగా తయారు చేశాను. బియ్యం సంచులది ఇలాగా 5 కేజీ బ్యాగు. దీనికి కింద పక్కన ఇలా మడతేసాను. దాన్ని తిరగేసి ఇది లోపల పక్క కట్టిండేది ఇలాగ వచ్చింది. ఇది ఇలాగా డబల్ లేయర్ మడతేసాను. వీటిల్లో పెద్ద పెద్ద మొక్కలు కాకపోయినా చిన్న చిన్న మాస్ రోజెస్, గడ్డిపూల మొక్కలు, లిల్లీ బల్బ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇవి కనీసం ఒక 6 నెలలైనా ఖచ్చితంగా వస్తాయి. పాడైపోతే మళ్ళీ మనకి బ్యాగులు దొరుకుతూనే ఉంటాయి. మనకు ప్రతి నెల బ్యాగులు వస్తూనే ఉంటాయి. చేసుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా? ఇదిగోండి బుజ్జి బ్యాగులు ఈ ఎలా తయారు చేసుకున్నాను. మొత్తం 4, 9 ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద బ్యాగులు. ఇవి చూసారా, ఇంచుమించు 1 ఫీట్ గ్రో బ్యాగ్ వచ్చింది. ఇది కూడా 6.5 ఫీట్ గ్రో బ్యాగ్. ఇది 1 ఫీట్. వీటన్నిటిలో ఇలా మట్టి నింపుకొని మొక్కలని పెట్టుకోవచ్చు. ఎక్కువగా ఆకుకూరలు పెట్టుకోవచ్చు. ఇంకా క్యారెట్, ముల్లంగి సీజనల్ వెజిటబుల్స్ పెట్టుకుంటే ఈ సీజన్కి పనికి వస్తాయి. ఖచ్చితంగా ఇవి 6 నెలలు అయితే గ్యారంటీగా ఉంటాయి. క్యారెట్, చామదుంపలు, ఇంకా అల్లము, పసుపు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. వీటిలో ఇలా చిన్న చిన్న వాటిల్లో మాస్ రోజు, పాలకూర, మెంతికూర ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఈ పెద్ద వాటిల్లో 2 క్యాబేజీ, 2 కాలీఫ్లవరు అలాంటివి పెట్టుకోవచ్చు.